మాస్టర్ సి.వి.వి. నమస్కారం. తాతగారి మనవాళ్ళకి మనవరాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ చేరిన తాతగారి మొత్తం మనవాళ్ళు మనవరాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఆయన మనందరికీ తాతగారే. మనందరినీ ఈ రోజున ఒక పండగలాగా ఇక్కడ కలిసే అవకాశం దొరికినందుకు మనం అదృష్టవంతులం. ఇది ఎక్కడెక్కడి నుంచైనా ఎవరైనా వింటున్నా వాళ్ళందరూ కూడా తాతగారు మనవాళ్ళు మనవరాళ్ళే. ఈ కుటుంబం ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలి అని కోరుకుంటూ నమస్కారాలతోటి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సావిత్రి యూట్యూబ్లో ప్రసారం అవటం ద్వారా తాతగారి సావిత్రి గురించి తెలియడానికి నేను ఒక చిన్న మాధ్యమం కింద పనిచేయటం నా అదృష్టం. ఇప్పుడు చాలామంది నన్ను చూస్తే తాతగారి సావిత్రి బాగుంది అన్నప్పుడల్లా ఆ ప్రతిభ అంతా ఆయనది. ఆయన ఇచ్చిన ప్రతిభని అందరికీ నా శాయశక్తులా అనుకుంటే ఇక్కడ మనం వాటి మాటలు మాట్లాడుకునేది సావిత్రి గురించి కంటే పొద్దున్నుంచి చూస్తున్నాను లైవ్ ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటే నాకు శేషగిరిరావు గారు ఇదిగో ఈ పుస్తకం రాజయోగి రామకోటయ్య పుస్తకం రాసిన పోచిరాజు శేషగిరిరావు గారు పుస్తకం అంతా రాసిన తర్వాత శ్రీనాథులది ఒక మంచి వాక్యం చెప్పారు. ఒక బంగారు పర్వతం దగ్గరికి ఒక సాధారణమైన పేద బ్రాహ్మడు వెళ్ళాడు అనుకోండి, ఒక చిన్న తువ్వాలు భుజాన్ని వేసుకుని. ఆ బంగారు కొండలో నుంచి ఆ తువ్వాల్లో ఎంత బంగారం ఎత్తగలడు? నేను తాతగారి గురించిన జీవితము, ఆయన యోగా అనుభవాల గురించి చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆ బంగారు పర్వతంలో నుంచి ఒక చిన్న తువ్వాల్లోకి కొన్ని బంగారు కణికలు ఏరుకున్నట్టు అన్నారు. ఇవాళ పొద్దున్నుంచి వింటుంటే అందరూ ఎవరి తువ్వాల్లో వారు కొన్ని బంగారు కణికలు ఏరుకుని మనతో పంచుకున్నారు. అది అనిపించింది నాకు. ఒక అనంతమైన అమృత సాగరం దగ్గరికి మనం ఎంత చెంబుతో వెళ్తామో ఆ చెంబుడే తీయగలుగుతాం. ఇక్కడ తాతగారు ఆ పర్వతం అనుకోండి, బంగారు పర్వతం అన్నా సరే, ఆ అమృతమయమైన ప్రేమ సాగరం అనుకున్నా సరే, మనం అందులో మునక వేసి తీసి ఒక చెంచాడు తీస్తామా, ఉద్ధరణడు తీస్తామా, బిందెడు తీస్తామా మన శక్తి కొద్దీ. కానీ అక్కడది తరగదు. మనం మన శక్తి కొద్దీ కొంత తీసుకుంటూ ఉంటాం. తాతగారు గురించి మనందరం కూడా ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అన్నట్టుగా తాతగారు తమ ప్రభాకర శాస్త్రి గారి గురించి అంటారు. ప్రభాకర శాస్త్రి గారిని గురించి చూస్తే ఒకళ్ళు ఆయన పండితుడు అనుకుంటారు, ఒకళ్ళు ఆయన యోగంలో ఇది చేస్తారనుకుంటారు, ఇంకొకరు ఇంకొక రకంగా రీసెర్చ్ చేస్తారనుకుంటారు. కానీ నేను మా గురువు గారిని అన్నీ ఆయనే, నాకు సర్వం ఆయనే అని అనుకుంటాను అని. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం తాతగారి గురించి ఏం చూస్తాము? ఆయన ఈ రోజున ప్రభాకర శాస్త్రి గారిని కలిశారు అంటే ఆయనకి ఇది పుట్టినరోజు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటారు? నన్ను రామకోటయ్య అంటారు అంటారు. అంటే ఏంటి? ఆయన ఈ శరీరం కాదు, ఈ శరీరానికి పెట్టిన పేరు రామకోటయ్య. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆయన్ని మనం గుర్తుపట్టడానికి మనం ఆయనకు పెట్టుకున్న అడ్రస్సు రామకోటయ్య అని. కానీ ఆకాశ జ్యోతిలో చూస్తుంటే మనం 200 సంవత్సరాలు కలుసుకున్న దాంట్లో ఆయన ఇంతకుముందు జన్మలో ఎవరి శిష్యులు అనేది చెప్తారు. చాలా ఆసక్తిగా ఉంటుంది. మీ అందరూ కూడా చదివే ఉండుంటారు. కానీ ఇవాళ అనుకున్నాను, శ్రీ రామానుజులు ఆలయ శిఖరం ఎక్కి అందరికీ మంత్రోపదేశం, అందరూ బాగుపడాలనే అంశతోటి చెప్తున్నాను అనమాట. అందరూ స్వర్గానికి వెళ్తే నేను ఒక్కడిని నరకానికి వెళ్తే వచ్చిన నష్టం ఏమీ లేదు.
అందరూ స్వర్గానికి వెళ్ళాలనేసి ఆ రామానుజుల వారు ఆలయం ఎక్కి మంత్రం అందరికీ ఉపదేశించారు. తాతగారు ఏమంటారు, ఆ వినేవాళ్ళల్లో నేను కూడా ఉన్నాను అనుకుంటా. ఆయన దొంగ ఏంటంటే ఉన్నాను అని చెప్పడు, ఉన్నాను అనుకుంటా అంటాడు. కానీ ఎలా అనుకుంటాడు, ఆయన ఉండి ఉంటాడు. ఎందుకంటే ఈ గుణాలు ఉన్నాయి చూడండి, అందరూ బాగుపడాలి, అందరూ ప్రేమతో ఉండాలి అనేవి ఈ ఒక్క జన్మలోనూ పుట్టేసి ఒక్కసారి ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తే వచ్చేవి కాదు. ఇవి కూడా ఎన్నో జన్మల నుంచి ఆయన వెంట ఉన్నామన్నమాట. అలాగే అందరిలోనూ తన్ని చూసుకోవటం అనే గుణం కూడా ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పారంటే, రామానుజుల గారు వేడివేడిగా ఎండలో మాడిపోతున్న ఇసుక మీద నడిచి స్నానం చేయడానికి వెళ్ళాలనుకుంటే వారి శిష్యులందరూ అన్నారట, మీ పాదాలు ఇసుకలో వేడిలో కాలిపోకూడదు, మేమందరం పడుకుంటాం, మా వీపుల మించి నడుస్తూ వెళ్ళండి మీరు నది దగ్గరికి అని. అప్పుడు ఆయనేమన్నారట, మీలో ఉన్నది ఎవరు, నేనే. ఇన్ని పొట్టలు కాలిపోతూ ఇంతమంది కాలుతూ ఉంటే ఇంతమంది మించి నేను నడిచి వెళ్ళటమా ఏమిటి మీరు అనేది అన్నట్టు. అలా పడుకుందాం అనుకున్న వాళ్ళలో కూడా నేను ఉన్నాను అనుకుంటా అంటారు. ఈయనకి చాలా చాలా మనం గ్రహిస్తే ఆయన ఒక లింక్ లాగా పెట్టారనమాట. అవును అని చెప్పరాదా అంటే చెప్పరు, కానీ మనకు ఒక హింట్ ఇచ్చారు. అందులో ఉన్న లక్షణం ఏమిటి, అందరిలో నేనే ఉన్నాను అనేది ఈ రెండో ఉదాహరణలు. అందరూ బాగుపడితే చాలు అనుకునేది ఆ మొదటి ఉదాహరణలు. అదే లక్షణాలు మళ్ళీ అంటే మధ్యలో ఇంకెన్ని జన్మలు ఉన్నాయో మనకు ఆయన చెప్పని మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ తాతగారిలో అవే లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఇది నేను ఇవాళకి ఏరుకున్న ఒక బంగారు గుళిక మీతోటి చెప్పింది. ఇంకా రెండో బంగారు గుళిక గురించి చెప్పుకుందాం. అంటే ఒక్కొక్కసారి మనం అందరివి వింటూ ఉంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందు వచ్చినవి కాకుండా కొత్త వస్తూ ఉంటాయి. పొద్దున్న వారి పేరేంటో నాకు తెలియదు, కానీ తాతగారి గురించి చెప్తూ ఏమన్నారంటే, రామశాస్త్రి మాస్టర్ అనాలనిపిస్తుంది నాకు ఈ యోగంలో. మాస్టర్ గారు, శాస్త్రి గారు, రామకోటయ్య గారు ముగ్గురిని కలిపేసి రామశాస్త్రి మాస్టర్ అనాలని నా యోగానుభవం అన్నారు. ఆయన యోగానుభవంలో నుంచి ఆయన చాలా చక్కగా అది చెప్పినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, తాతగారు ఇక్కడ అది చదువుతాను వెళ్ళారు ఎవరి దగ్గరికి, పిఎన్ గారి దగ్గరికి, పోతరాజు నరసింహం గారి దగ్గరికి. అంటే ఆయన లేరు అప్పుడు, వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు, ఆ సత్యమ్మ గారు. ఆవిడతోటి ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలో 3 బంగారు పాయింట్లు తాతగారు రాసుకున్నారు, ఈ పుస్తకంలో ఉన్నాయి. 1వ పాయింట్, ఒక రోజున పిఎన్ గారి వంట అబ్బాయికి పాము కాటేసింది. పాము కాటు వేస్తే ఆయన దగ్గర ఏదో దివ్యమైన మంత్రం ఒకటి ఉంది, ఆ మంత్రంతో మందుతోటి ఆ పాము కాటుకి విరుగుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాస్టర్ గారు అడిగారట, ఇదే పాము కాటు ఇంకొకసారి ఇంకెవరికన్నా జరిగితే నీ దగ్గర ఉన్న మందు అయిపోయిందా, ఉందా, పనిచేస్తోందా, ఏంటి సంగతి అని. లేదు, ఇది ఒక్కళ్ళకి పనిచేసేది. ఇక్కడ చదువుతానండి, ఒక్కసారి ఇది పట్టుకోండి. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారు, మీరు చదివితే ఆ సంతోషం తెలుస్తుంది, ఈ యోగంలో ఏముంది అనడానికి మనం తెలుసుకోవడానికి. అప్పుడు మాస్టర్ గారు అన్నారట, నీలో 1000 మణుల పెట్టు శక్తి నీ కుండలినిలో ఉంది. ఒక మణి ఉంది, ఆ మణితోటి ఒకరికి పాము కాటు నుంచి శక్తి ఇచ్చి తగ్గించాననుకుంటున్నావు, కానీ నీలో ఉన్న అనంతమైన శక్తి నీకు తెలీదు. నీలో 1000 మణుల పెట్టు శక్తి ఉంది, దానిని ఎరిగి ఉపయోగించాలే కానీ ఈ ఒక్క మణి వల్ల ఏం లాభం అన్నారు. అప్పుడు పిఎన్ గారు ఇంకేమీ మాట్లాడలేదు. కానీ పిఎన్ గారికి కానీ ఈ యోగ సాధనలో వెళ్తున్న వాళ్ళకి మాస్టర్ గారి దయ వల్ల ఆ 1000 మణుల పెట్టు శక్తి ఆ కుండలినిలో నుంచి రాబట్టి వాళ్ళు ఆ అనుగ్రహంతో ఎంతమందికైనా, ఇప్పుడు తాతగారు అంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఎక్కడో కూర్చున్న వాళ్ళు,
ఇక్కడ దండం పెట్టేవాళ్ళు, అసలు దండమే పెట్టని వాళ్ళు, ఏ దేశాల్లో ఉన్నవాళ్ళు, అందరికీ ఎవరికి ఏది కావాలో ఎంత కావాలో ఇచ్చే శక్తి నాకు మాస్టర్ గారు అనుగ్రహించారు అని. అంటే ఆ అనుగ్రహం శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఇచ్చారు అంటే ఆయనలో ఉన్న అనంతమైన శక్తికి ఆయనకి లింకు అందించేలాగా చేయగలిగారు. ఇది మొదటిది. రెండవది మనందరికీ మనం చెప్పుకునేదే, మాస్టర్ గారిని మనలాగానే జ్ఞాపకాలంటే ఫిజికల్ ఉండాలి అనేలాగా మీ జ్ఞాపకార్థం గుర్తుగా ఏ కళ్ళజోడో కలమో కోటో నాకు ఇవ్వండి అని అడిగారట పిఎన్ గారు. కాబట్టి మనందరం ఒకటే. జ్ఞాపకం అంటే అదొక ఫిజికల్ మెటీరియల్ థింగ్, మనం ముట్టుకుంటే వచ్చేది అనేలాగా అనుకోవడం అన్నమాట. ఏదో ఒకటి గుర్తు కింద ఇవ్వండి మీకు. ఇదే మాటలు మళ్ళీ శాస్త్రి గారు చెప్పారు, తాతగారు కూడా చెప్పారు. మాస్టర్ గారు నవ్వుతూ, ఓయి వెర్రివాడా, అలా అడిగే ప్రజ్ఞ నీలో పని చేయిస్తున్నది ఎవరు? నీలో ఉన్న ప్రజ్ఞ ఎవరు? నీలో ఆలోచన శక్తి ఇచ్చింది ఎవరు? నేనే. అడిగేది నేనే. నేనే నీలో ఉంటే నీకు ఇంకొక గుర్తుండాలా? నేను నీలో ఉన్నప్పుడు ఇంకొక కోటు, ఇంకొక చేతికర్ర, ఇంకో చెప్పుల జత అవసరమా? మనందరం ఇవాళ ఇక్కడికి వచ్చామంటే తాతగారు మనవాళ్ళు మనవరాళ్ళని మనలో ఉండి ఎవరు మన ఇక్కడికి తెప్పించారు అనేది చూసుకుంటే ఆయన జ్ఞాపకం కింద మనకు ఇంకొక కోటు అక్కర్లేదు, ఇంకొక చెప్పుల జోడు, చేతికర్ర ఏది అక్కర్లేదు. మనలో ఉన్నది ఆ ప్రజ్ఞే. నా శిష్యులంతా నాకు గుర్తే, ఇంకా ఏం గుర్తు కావాలి? కాబట్టి ఈ యోగ సాధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని చూసినా మనకెవరు గుర్తు రావాలి, అసలు ఎవరిని చూసినా మనకెవరు గుర్తు రావాలి అనేది ఇప్పుడు మా పిల్లలు ఒక చిన్న నాటకం వేయబోతున్నారు. అందులో మీకు తెలుస్తుంది ఎవరిని చూసినా ఎవరు గుర్తు రావాలి అని. మాస్టర్ గారు చెప్పింది ఎవరిని చూసినా నేనే గుర్తొస్తాను, కాబట్టి ఇంకొక గుర్తు ఏమిటి? ఇంకే గుర్తు అక్కర్లేదు. ఇంకా మూడోది, రామశాస్త్రి మాస్టర్ అని అనుకోవాలా లేదా అనడం గురించి ఇక్కడ ఒక ఆన్సర్ నాకు అనిపించింది. కాబట్టి అందుకే చెప్తున్నా, నేనేం మాట్లాడడానికి వస్తానో నాకే తెలీదు అని ప్రతిసారి ఒకటి అనుకుని బయలుదేరుతాను. కానీ నలుగురు వినేటప్పటికి దీనికి ఆన్సర్ కింద ఇది చెప్తే బాగుంటుందేమో, ఈ పాయింట్ యాడ్ చేస్తాను అనుకుని వచ్చానన్నమాట. మూడోది, సత్యమ్మ గారు అడిగారట మాస్టర్ గారిని, ఈ ఎంటీఏ ఎవరు? మీరేదో ఎంటీఏ ఈ సిగ్నల్స్ ఇచ్చారు, ఇండికేషన్స్ వచ్చాయి అంటారు. ఈ ఎంటీఏ ఎవరు? మీరు శిష్యుల ద్వారా వింత విషయాలు చెప్పించడం ఏమిటి? మీ మీడియంస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియడం ఏమిటి? మీకేమీ తెలియనట్లు ఎంటీఏ గారికి తెలిసినట్లునా? మీకంటే గొప్పవాడా ఎంటీఏ అని అడిగేంత చనువు ఆవిడకే ఉంది. కాబట్టి జాడించేసి మాస్టర్ సివివి గారిని ఏమిటి నాటకం అంతా అనేలాగా అడిగేసింది. అప్పుడు మాస్టర్ గారితో అంత ధైర్యంగానూ మాట్లాడేది ఆవిడ అని మీడియములు చెబుతారు అని రాసి తాతగారు. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారట, సారభూతముగా మాస్టర్ ఇలా అన్నారట, ఏదో ఒక ప్రాసెస్ ఉండాలి కదా సాధనకి. సాధన అంటే మనం అందరం ఒక పద్ధతి ఉండాలి. 6ంటికి కూర్చోవాలి, దండం పెట్టుకోవాలి, ముందు కాఫీ తాగాలి, అదంతా ఈ సాధనకి ప్రాసెస్లన్నీ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమీ లేకుండా ఉత్తిని అలా ఆలోచించండి అంటే మనకి ఇంకా అలవాటు పడే స్థితి మనకి లేదు. కాబట్టి ఏదో ఒక ప్రాసెస్ ఉండాలి కదా. అలా చెబితే కానీ మీకు బోధపడదు. మనకు అర్థం అవడం కోసం ఆయన ఒక ప్రాసెస్ చెప్తూ అందులో వీళ్ళు ఇలా చెప్పారు, మీడియంలు ఇలా చెప్పారు అనేవన్నీ సాధనకు అందదు. అందుకై నేను ఈ పద్ధతి అవలంబించాను. అయితే నిజం చెప్తా, ఇప్పుడు నీకు నిజం చెబుతున్నాను, నువ్వు జాడించి అడిగావు కాబట్టి శ్రద్ధగా విను. ఎంటీఏ నుండి సమాధానం చెప్పేది నేనే, ఇలా ప్రశ్న వేసేది నేనే, విని మీకు వినిపించేది నేనే. ఇంకేముందండి, నాటకం అంతా తెరిచేశాడు ఆయన, గుట్టు క్లియర్. నేనే, ఈ 3 మూర్తులు నేనే. మీరంతా దీన్ని చక్కగా అర్థం చేసుకుని యత్నించండి.
వేరు వేరు అనేది అజ్ఞానం. మాస్టర్ గారు వేరు, ప్రభాకర్ శాస్త్రి గారు వేరు, శ్రీ రామకోటయ్య గారు వేరు అనుకోవటం అనేది మనం పెట్టుకున్న మళ్ళీ పరిమితులు. అసలు సివివి గారి పఠంలోకి సివివి గారిని ఇరికించడం కూడా మన పరిమితే. అది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కానీ మనకి ఆయన చెప్పినట్టు మనకు ఏ పద్ధతులు, ఒక పద్ధతి అంటే అలా ఉంటేనే కాబట్టి అలా అనుకుందాం. ఒక్కటే అనేది నిజమైన జ్ఞానం. అట్టి జ్ఞానాన్ని మీకు నేను అందించగలను అంటూ ముగించారట మాస్టర్ గారు. అన్నిటికీ మాస్టర్ ఒకరే ఉన్నారను నిశ్చయంపుటు ఉత్సాహంబే నిన్ను నన్ను మనలను వెన్నాడుచు నడుపు ఇంకా వెరపేమిటికిన్ అని తాతగారు. అందుకని అన్నింటికి ఉన్నది ఒక్క మాస్టర్ గారే. మిమ్మల్ని మమ్మల్ని అందరినీ నడిపించేది ఆయనే. ఇంక మనం దేనికి భయపడక్కర్లేదు అని చెప్పారు. అలాగే మాస్టర్ గారు, గురువు గారు, మాస్టర్ సివివితో పాటు కాస్త మీ పేరు కూడా యాడ్ చేయనా, మీ పేరు కూడా చెప్పుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుందేమో ప్రేయర్ అని అంటే ప్రభాకర్ శాస్త్రి గారే నవ్వేసి, ఎందుకు నాయన అటువంటివి ఏమీ లేదు, ఉన్నది ఒక్క మాస్టరే, అది తలుచుకుంటే చాలు అనేలాగా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు పొద్దున్న ఒక డౌట్ వచ్చింది. రామకోటయ్య గారితో ఆగకుండా రామకోటయ్య గారి తర్వాత ఇంకెవరు ఇంకో రామకోటయ్య గారు లాంటి వారు కనిపించారనుకోండి, అప్పుడు ఈ పేరు లిస్ట్ పెరిగిపోతుంది. రామశాస్త్రి మాస్టర్తో పాటు ఆ రామశాస్త్రి మాస్టర్కి ముందు ఇంకొకళ్ళు, ఇలా గురు పరంపరలో పేర్లు గుర్తుపెట్టుకోవడం అనే కష్టం లేకుండా మాస్టర్ గారు ఒకటే చెప్పారు, ఉన్నది ఒక్కటే మాస్టర్. ఏ పేరు అనుకోండి, ఏ రూపు అనుకోండి, ఉన్నది ఆ పరబ్రహ్మతత్వం, ఆ మాస్టర్ ఒక్కరే. అందులో నుంచి మనకి రావాల్సిన జ్ఞానాన్ని డైరెక్ట్ లింక్తో ఇచ్చే యోగ మార్గం ఇది. కాబట్టి ఇంకా ఇన్ని రకాలుగా వీళ్ళు వాళ్ళకి మేనమామ, వీళ్ళకి బావ అంటూ మనకి దేవతలందరిలో కూడా చాలా చుట్టరికాలు ఉన్నాయి. ఈ చుట్టరికాల్లోకి వెళ్ళక్కర్లేకుండానే మనం డైరెక్ట్గా అందుకోవాల్సింది అందుకునే ప్రజ్ఞ మనకి భక్తితోటి నమస్కరిస్తే వస్తుంది అని చెప్పారు అనేది రెండవ గుళిక కింద తీసుకున్నాను. టైం ఎంత అయిందో చెప్పండి. ఇంకొక 10 నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే నేను చాలా స్వార్థపరురాలనండి. ఇప్పుడు నేను మా పిల్లలకి నాటకానికి టైం ఇస్తాను. ఆ నాటకం మీరు సహృదయంతో, బాలభాను పిల్లలు తాతగారి ఆలోచన విధానం, ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన ఆశీర్వదించి ఏం చెప్పారు అనేది నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు యువతరం అన్నారు, ఇది బాలతరం అనాలి వాళ్ళని, ఆ బాలతరం వాళ్ళు నేర్చుకోవడం కోసం ఇచ్చిన అవకాశం కింద ఒక చిన్న నాటిక వేస్తారు. ఆ నాటికలో కూడా చక్కటి ఆలోచనలు ఉన్నాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందులో ఉన్న పాత్రల్లో రామకోటయ్య సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ప్రభాకర్ శాస్త్రి గారు తెల్లగా ఉన్నారా, బొద్దుగా ఉన్నారా లేదా అనేలా కాకుండా దయచేసి చూడండి. అయిపోయిన తర్వాత ఇందులో మీకు ఏమర్థమైంది అనే ప్రశ్న మీలో నుంచి ఎవరైనా వాళ్ళని వేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. వాళ్ళు దానికి సమాధానం చెప్పే రీతిలో తయారయ్యారని అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ పిల్లలని కూడా ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం.